హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో స్టార్ట్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ పెట్టండి. సప్త శనివారాల పూజ ఎలా చేశానో మీతో చెప్తున్నా. ఈ పూజ 2 రకాలండి. ఒకటి కలశం లేకుండా చేస్తారు, రెండవది కలశం పెట్టి చేస్తారు. నేనైతే కలశం లేకుండా చేశాను. నా 7 వారాలు ఫోటోలు కూడా పెట్టాను, చూడండి. చాలా సింపుల్ అండి. స్వామివారికి వడపప్పు, చలిమిడి, బెల్లం, పానకం, నల్ల ద్రాక్ష ఉంటే సరిపోద్ది. తర్వాత మనకు కలిగింది ఏవైనా పెట్టుకోవచ్చు. ప్రతి వారం 2 దీపాలు పెడితే చాలు, లేకపోతే 7 దీపాలైనా పెట్టుకోవచ్చు. 7వ వారం మాత్రం 7 దీపాలు పెట్టాలి. 7 సంఖ్యలో అన్నీ తీసుకోవాలి. ఏడుగురు దంపతులకి తాంబూలం ఇచ్చి భోజనం పెట్టాలి. ఆ 7 ముత్తైదులకైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. నేనైతే 7 ముత్తైదులు పిలిచి వాళ్ళకి తాంబూలం ఇచ్చి భోజనం పెట్టానండి. ఇలాగా నా 7 వారాల వ్రతం పూర్తయింది. ఆ స్వామివారికి ఆ 7 వారాల పూజ చేస్తాం. మనం ఏ కోరిక అయితే కోరుకుంటామో ఆ కోరిక నెరవేరుతుందండి. కంపల్సరీ నమ్మకంతో చేయండి, కంపల్సరీ నెరవేరుతుంది. నాకు కూడా కోరిక నెరవేరింది, అందుకోసం నేను చెప్తున్నా. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, నమ్మకంతో చేసుకోవచ్చు, భక్తితో చేసుకోవచ్చు. అంత పవర్ఫుల్ గాడ్. అమ్మవారు దీవెనలు, అయ్యవారు దీవెనలు మన మీద ఎప్పుడూ ఉండాలనేసి నేను కోరుకుంటున్నాను. ఇలాగా చాలా చక్కగా అందరినీ పిలిచి భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి వాళ్ళు సంతృప్తి చేసి పంపించానండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ పూజ చేయడం, వాళ్ళు తాంబూలం ఇవ్వడం, వాళ్ళందరూ సంతోషపడడం. అదే మనకి చాలు. ఇంకా చేసిన ఫలితం మనకి అందులోనే తెలిసిపోతుంది. నాకు చాలా సంతోషమైంది. పూజ చేశాను, నా అనుకున్న కోరిక నెరవేరింది.